హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 2 రోజుల పాటు ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు రోడ్ షోలు కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు షేక్పేట్ డివిజన్ లోని హనుమాన్ టెంపుల్ వద్ద కార్నర్ మీటింగ్, రాత్రి 8 గంటలకు రెహమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ హిల్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్స్ లో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. అలాగే రేపు సైతం పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కాగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మహిళా ఓటర్లకు వివరించే బాధ్యతను 7 మహిళా ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. వీరిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీ రేణుకా చౌదరి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. ప్రచారంలో వీరికి సహకరించేందుకు ఒక్కొక్కరికి 9 మంది చొప్పున మహిళా నేతలను పార్టీ నియమించింది. నేటి నుంచి వీరంతా నియోజకవర్గంలోని ప్రతి మహిళను కలవనున్నారు. కాగా స్థానిక ఓటర్లలో చాలా మంది నియోజకవర్గం వెలుపల నివసిస్తున్నారని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటర్లందరినీ కలవాలని డివిజన్ బూత్ల ఇన్ఛార్జీలను ఆదేశించింది. ఈ మేరకు ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నేతలతో సోమవారం ఇందిరాభవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో పనితీరును బట్టే పదవుల్లో కొనసాగించేది, లేనిది అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. 2 ఏళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ వారం రోజులే చాలా కీలకమని ఇంటింటా ప్రచారం నిర్వహించాలని సూచించారు.